presiding officer, just installed president Lion.Ch.Prakash Rao, and other my good friends of this Lions Club Sanatnagar and all my friends of the Lions of the district. So first of all, I congratulate the newly installed president, secretary, and treasurer, and they are very seasoned Lions. Already you made most successful efforts in the previous presidents or secretaries. Actually, this president, I installed him previously when he was the president that time, I think 2 or 3 years back. So he's a wonderful person and also all the Lions. And here when Sanatna Club, when we talk about, always we first member comes to the, as Suraj told, is Ubul. There is very రాను ఎంత చెప్పినట్టు రావాలి మా మీటింగ్ రావాలని చెప్పి ఎప్పుడు చేయడం వల్ల నేను రావడం జరిగింది. నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ సబ్జెక్ట్ కండిషన్ ఏదైనా పర్సనల్ రాలేకపోతే కూడా మీరు యాక్సెప్ట్ చేయాలన్నారంటే కూడా ఓకే అని యాక్సెప్ట్ చేశారు, అందుకోసం రావడం జరిగింది. ఇది డౌన్ టు ఎర్త్ మ్యాన్ లీడర్గా ఉన్నా కూడా ఇప్పుడే ఈరోజే క్లబ్ పిఆర్ ఒక మార్కెటింగ్ చైర్మన్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మళ్ళీ ఒక బీడీజీ ఒక క్లబ్ గురించి అంత ఆలోచిస్తూ క్లబ్ డెవలప్మెంట్ బిల్డంలో విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. సో ఇట్స్ గ్రేట్. ఆల్సో లైక్ అదర్ మై గుడ్ ఫ్రెండ్, వీఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ బై హార్ట్ ఇన్ ద బిఆర్ సూర్యరాజు. ఎందుకంటే నాకు నేను గవర్నర్ ఉన్నప్పుడు కానీ కౌన్సిల్ చైర్మన్ ఉన్నప్పుడు కానీ నాకు ఎంతో రకాలుగా సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్సాహపరుస్తూ అసలు నేను అడగాల్సిన అవసరం లేదు, ఎన్నో రకాల సపోర్ట్ అని చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఒక సింపుల్ రీజన్ చెప్పాలంటే మనం మా క్లబ్ ఇన్స్టలేషన్ అయింది, మేము ఎవరికి ఇన్వైట్ చేయలేదు వాళ్ళు. ఆయన లైన్స్లో వచ్చింది మా క్లబ్ అవుతుందంటే ఇవ్వకుండా వచ్చేసారు. ఇవ్వకుండా వచ్చేసి మా క్లబ్తో నేను వచ్చానన్న సంతోషంగా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. Connected so closely with her. I want to explain that also. And also there are many lines are there. 67, always more number of lines are there, but about 25-30 members are very good stalwart lines are always here, including Narayan. I see him so many years, last 25-30 years, when he tried first once governorship also that time, and somehow reason I don't know, he stopped at that time when I was the president or secretary. And also like Sudhakar, and also Prasad, Pratap. ఈ అందరి పేర్లు చెప్తే చాలా మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ, అందరు మెన్షన్ చేశారు కాబట్టి నేను చెప్పాను. బట్ అందరూ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కనెక్టెడ్. ఇవన్న రమణారెడ్డి గారు, నేను అప్పుడు రీజన్ చైర్మన్ కూడా జోన్ చైర్మన్ ఉన్నారు. నా రీజన్లో ఉండే అప్పుడు పద్మావతి గారు ప్రెసిడెంట్గా ఉంది, కోటిరెడ్డి గారు. సో అందరితో కలవడం చాలా సంతోషంగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ నేను ఏదో విధంగా రావడం జరిగింది. సో I wish you all the best for the future endeavors, because మాతో సమానంగా ఈ క్లబ్ ఆల్మోస్ట్ 40 years ఉంటుంది కాబట్టి మాకు మోస్ట్లీ కనెక్ట్ అయి ఉన్న క్లబ్ ఇది. సో అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతూ లైనిజం గురించి చాలా మాట్లాడుతూ వస్తున్నాం. మనం లైనిజం కాకుండా ఒక చిన్న టాపిక్ ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత నాకు డెవలప్ అయిన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, దట్ ఈస్ ద లాంజివిటీ, దీర్ఘాయువు, ఎక్కువ రోజులు ఎలా జీవించడం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా నేను చూడడం జరిగింది. అందులో చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఏ స్టేజ్లో ఉన్నా 60 ఏళ్ళు ఉన్నా 70 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇంకా జీవించాలని ఉంటుంది. జీవించడంలో ఉన్న మాధుర్యం అలా ఉంటుంది. కానీ దీనిపైన చాలా రీసెర్చ్ జరిగినాయి. వరల్డ్ లెవెల్లో వచ్చినప్పుడు ఇలా ఎక్కువగా జీవించే ప్రాంతాలను గుర్తించాలి. వాటిని బ్లూ జోన్స్ అంటారు. బ్లూ జోన్స్లో గ్లోబల్ వైజ్గా వచ్చినప్పుడు 5 బ్లూ జోన్స్ ఉన్నాయి. ఒకటి ఇటలీ దగ్గర ఒక ఐలాండ్ ఉంటుంది, దాన్ని సర్దీనియా అంటారు. అలానే జపాన్లో ఒకటి ఉంది, గ్రీస్లో ఒకటి ఉంది, యుఎస్లో కూడా ఉంది. అంటే చాలా ఇక్కడ ఒక టౌన్ ఉంది శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర. అలానే ఇంకొకటి కంట్రీ, చాలా స్మాల్ కంట్రీ అది వచ్చేసి ఆస్ట్రేలియా అని ఉంటుంది. ఇవి మీరు జనరల్గా నెట్లో చూస్తే మీకు అనిపిస్తుంటాయి. ఇది అయితే ఈ యొక్క ఒక రీసెర్చర్ ప్రొడ్యూస్ చేసిన ఒక పేపర్ ప్రొడ్యూస్ చేయడం చదవడం జరిగింది. అందులో మన పేరు సుశాంత్ పింకర్, ఒక నాట్ యంగ్ మిడిల్ ఏజ్డ్ లేడీ
దీనిపైన రీసెర్చ్ చేస్తూ ఢిల్లీ దగ్గర ఉన్న సర్దానియా అనే ఒక ఐలాండ్ తిరగడం జరిగింది. ఎందుకంటే అక్కడ 7 years ఫర్ దిస్ రీసెర్చ్. ఎందుకంటే అమాంగ్ ఈ 5 జోన్స్ లో ఆ జోన్స్ లో ఎక్కువ లాంగివిటీ ఉంది. చాలా మంది మోర్ దాన్ 100 years బతికిన వాళ్ళు అక్కడ. ఈవెన్ హస్బెండ్ వైఫ్ కూడా మోర్ దాన్ 100 years బతికిన వాళ్ళు ఉంటారు అక్కడ. దీనికి ఉన్న రహస్యం సీక్రెట్ ఏంటి? ఈ లాంగివిటీలో దీర్ఘాయువులో వాళ్ళు బతకడానికి కారణాలు ఏంటి? ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో దాని మీద చాలా రీసెర్చ్ 7 years రీసెర్చ్ చేసింది. ఫస్ట్ టైం చేసిన దానిలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూసింది. ఫుడ్ హ్యాబిట్స్ పెద్దగా చేంజ్ ఏం లేవు, చాలా ప్లేస్లో వరల్డ్లో ఉంది. అలా కాకుండా నెక్స్ట్ వాళ్ళ అలవాట్లు లేదా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అది కూడా జనరల్గా కామనే ఉంది. సాధారణంగా ఈ స్టడీస్ చేసినప్పుడు ఈవెన్ జెనెటిక్ కూడా చూస్తారు ఎక్కువగా. జెనెటిక్ ప్రొఫైల్ యూజువల్లీ ఫర్ ఎనీ స్టడీస్ 25% అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డిసీజ్ అయినా జెనెటిక్ కంపల్సరీ 100%. మనం ఎవరికి డయాబెటీస్ అంటేనే అంటున్నాం. ఏ డిసీజ్ కైనా కార్డియాక్ కానీ ఏదైనా డిసీజ్ కానీ డెఫినెట్గా జెనెటిక్ ప్రొఫైల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదొక 25%. మరి మిగతా 75% ఏంటి అనే దాని మీద 5 years స్టడీ చేస్తుంది. దానిలో వచ్చినప్పుడు వాళ్ళ స్టడీస్ లో ఆమె కనిపించిన వాటిలో రెండింటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసింది. ఒకటి లైఫ్ స్టైల్, రెండవది హౌ టు స్పీక్. లైఫ్ స్టైల్కి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్లో అక్కడ ఎలా ఉన్నాయంటే ఆ ఫొటోస్ చూడడం జరిగింది. వెరీ క్లోజ్ ప్యాక్డ్ హౌసెస్ ఉన్నాయి. అంటే ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఇంకో ఇంటికి వస్తుంది. అదొక చిన్న ఐలాండే, బట్ చాలా పాపులేషన్ పెద్ద ఉంటుంది. మోర్ దాన్ 10,000-12,000 ఉన్నట్టు చెప్తున్నామే. సో ఇందులో ఏమవుతుందంటే మెయిన్గా చెప్పింది ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, లవింగ్, కేరింగ్ అండ్ ఇంటరాక్టివ్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. అగైన్ ఐ రిపీట్, లవింగ్, కేరింగ్ అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ ఎక్స్టెండింగ్ ఫ్యామిలీస్. అదొక అబ్జర్వేషన్ అది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా వాళ్ళ హెరిటేజ్ ఎలా ఉంటుందంటే ఎల్డర్ పీపుల్ ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్టింగ్ ద ఎల్డర్ పీపుల్, హెరిటేజ్. ఎల్డర్స్ మన హెరిటేజ్ ఎల్డర్స్ కాబట్టి హెరిటేజ్ రెస్పెక్ట్ చేయడం అండ్ ఫ్రెండ్లీ నైబరింగ్. ఈ 3 పాయింట్స్ గురించి అని చెప్పింది. నిజానికి ఈ 3 పాయింట్స్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు ఆలోచించవచ్చు. మన ఇండియన్ కల్చర్లో, ఓల్డ్ కల్చర్లో ఇలానే ఉంటుండే. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీసే ఉంటుండే. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఇంట్లో 20-30 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉండేది ఒక కాలంలో. ఇప్పుడంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. పర్టికులర్గా ఇండియాలో జనరేషన్స్ మైగ్రేషన్ చేయడం వల్ల తగ్గిపోతూ వస్తున్నాయి. బట్ అప్పటి ఇండియన్ కల్చర్ కూడా దీనికి సూట్ అయ్యే కల్చర్. అయితే ఏంటంటే మన దగ్గర అంతా ఎందుకు లేదు అంటే మన దగ్గర ఉన్న కండిషన్స్, మనం డెవలప్డ్ కంట్రీస్లో రాము కాబట్టి మన దగ్గర లేవు కండిషన్స్. బట్ ఆ కల్చర్ అనేది ఇక్కడ ఆ ఐలాండ్లో కానీ ఆ బ్లూ జోన్స్లో కానీ ఉన్నాయనేది ఆ ఉద్దేశం. దానివల్ల ఏమవుతుంది, క్లోజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, బిగ్ ఫ్యామిలీస్ ఉండడం లేదంటే వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. పర్టికులర్గా కిచెన్ మీటింగ్స్ ఉంటాయి. కిచెన్ మీటింగ్స్ అని మన వర్డింగ్ పెద్దగా చెప్తున్నాం. వాళ్ళు కిచెన్లో కూర్చొని తింటారు. వాళ్ళకి ఇంకా డైనింగ్ టేబుల్స్ అవి ఉండవు. కలిసి తినడం, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం, షేర్ చేసుకోవడం. ఎవరు కలిసినా కూడా అక్కడ మాట్లాడుతుంటే ఇంతే ఉంటుంది. మనం ఏదో చాట్ మాట్లాడాలి, సీక్రెట్ ఏదో ఉన్నట్టు కాకుండా వాళ్ళు మాట్లాడుతుంటే బయట ఇంకా కూడా వినొస్తుంది. అంత ఓపెన్గా ఉంటారు. ఆ ఓపెన్నెస్ కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఒక పోస్ట్ మ్యాన్ వస్తే పోస్ట్ ఇక్కడ ఇచ్చిపోడు. అంటే ఇంట్లోకి వచ్చి మాట్లాడి కనుక్కొని వాళ్ళ విషయాలు కనుక్కొని ఇచ్చి పోతారు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది, షేరింగ్ లో ఆ పెద్దవాళ్ళకు టెన్షన్స్ తగ్గుతాయి. నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఈ విలేజ్ ఉంది, నా చుట్టూ ఇంతమంది నైబర్స్ ఉన్నారు అనేది మైండ్ ఒకటి తెలియకుండానే ఉంటుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ పెరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం రావడం జరిగింది. కానీ థీసిస్ లో రీసెర్చ్ ఫైండింగ్స్, ఫ్యాక్ట్స్ అని మనం చెప్పలేదు. బట్ రెండోది వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ టాక్, కళ్ళలో చూసి మాట్లాడాలి. మనం చాలా మంది 80%, 75-80% మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ కంట్లో చూడం. చాలా మంది ఎవరి రోజు ఎక్స్పీరియన్స్తో మీరు అర్థం చేసుకోండి. చాలా కొద్ది మంది మాత్రమే ఫేస్ టు ఫేస్ చూస్తారు, కళ్ళలో చూసి మాట్లాడతారు. కళ్ళలోకి చూసి మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓపెన్గా ఉంటారు. వాళ్ళు అబద్ధం చెప్పరు, అటు ఇటు టిక్కులు ఏవో ఉన్నవాళ్ళు ఫేస్ టు ఫేస్ చెప్పారు. మీరు చూడండి, ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా కుందరపని చేసినప్పుడు మనం అడుగుతాం, వాళ్ళు ఒప్పుకోరు. లేదు నా కళ్ళలో చూసి చెప్పుకుంటారు పిల్లలు. కళ్ళలో చూసి చెప్పినప్పుడు వాళ్ళు నిజమే చెప్తారు, అబద్ధం చెప్పే అవకాశం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది, బాడీలో
కొన్ని యాక్సిటోసిన్స్ అవి ఏమవుతాయి, ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అందులో 2 ఎంజైమ్స్ చెప్పాడు, నోన్ ఎంజైమ్స్. మరి డోపమైన్ అని ఒకటి చెప్పాడు, రెండోది వచ్చేసరికి అది కూడా నోన్ చాలా మందికి, ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ వల్ల ఏమవుతుందంటే అది ప్రవాహం లాగా పోతున్నప్పుడు, ఒక కాస్కేట్ లాగా పోతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒకరి కళ్ళ నుంచి ఒకరికి చూస్తూ మాట్లాడుతున్నప్పుడు మన బాడీలో జనరేట్ అవుతుంది. జనరేట్ అయినప్పుడు ఆక్సిటోసిన్ ఎంజైమ్ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ట్రస్ట్ లెవెల్స్ పెరుగుతాయి, ఎదుటో అని నమ్మే పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో దాన్ని ఆక్సిటోసిన్ ఎంజైమ్ అది ఎక్కువగా మన టెన్షన్స్ రిలీవ్ చేస్తుంది. రెండవది డోపమైన్, చాలా మంది తెలుసు, అది ఎక్కువగా ఒక బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ లో అది రిలీజ్ అవ్వడం తగ్గిపోతేనే ఆ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల టెన్షన్స్ తగ్గి ఒక పెయిన్ రిలీవ్ లాగా ఉంటుంది, ఒక మార్ఫిన్ లాగా. మార్ఫిన్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఆల్కలాయిడ్ అంటాం, మార్ఫిన్ లాగా పనిచేస్తుంది. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఒక రకమైన కరెంట్ ఉద్భవించబడుతుంది, ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. ఆ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం వల్ల పాటలు ఉన్నాయి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం ఎందుకు అంటే ఏంటంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తేనే నీ కాన్ఫిడెన్స్ వస్తుంది, లేదా నీ కళ్ళు చెబుతున్నాయంటారు ఒక పాటలు తెలుగు సాంగ్స్ అన్నప్పుడు. ఎందుకు అంటున్నారు అంటే కళ్ళలోకి చూసి మాట్లాడినప్పుడు మనం ఏమన్నది మనం ఓపెన్ గా మాట్లాడగలుగుతాం, మన అందులో సీక్రెట్స్ ఏమి ఉండవు. సో ఎందుకు నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాం, ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ ఎక్కువగా మనం సీరియస్ సిటిజన్స్ ఉన్నప్పుడు మనం ఏమన్నా మారగలుగుతామా. మన ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఈ రోజుల్లో ప్రాక్టికల్ గా చాలా కష్టం. మనం నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ బయట ఎక్కడో జాబ్ చేయడం కలిసి ఉండలేకపోతున్నాం. ఇల్లు కూడా పెద్ద పెద్ద కాంపౌండ్స్ కట్టుకుంటున్నాం. ఒక కాలంలో కాంపౌండ్స్ ఉండేవి కావాలి. మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే ఇళ్ళకి కాంపౌండ్స్ ఉండవు, రోడ్ల మీద ఉన్నట్టే ఉంటాయి, కార్లు రోడ్ల మీద పెడతారు. మన ఇండియాకి వచ్చేసరికి కాంపౌండ్స్ వేరే డెవలప్డ్ కంట్రీస్ లో ఇండివిజువల్ కాంపౌండ్స్ ఉండవు. కానీ మన దగ్గర వచ్చేసరికి మన పాపులేషన్, మన ఎంక్రోచ్మెంట్స్, ఈ ప్రాబ్లమ్స్ అందరూ కాంపౌండ్స్ కడతాం. సో ఇట్లా క్లోజ్ గా ఉండే అవకాశాలు మనకి చాలా తక్కువ, దాన్ని మనం ఒకరు సర్దిద్దలేదు. బట్ రెండవది కదా అని చెప్పింది, టాక్ ఫేస్ టు ఫేస్ టాక్, అది మనం చేయగలుగుతాం ప్రాక్టీస్. ఆ చేయడం వల్ల ఎవరికో ఏదో వచ్చింది కాదు, మనం ఓపెన్ ఉండి మనం ఓపెన్ గా స్పీక్ చేస్తే మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మనలోనే ఆ యొక్క వ్యాక్సినేషన్ డెవలప్ అయ్యి, ఆ ఎంజైమ్స్, ఆ ట్రాన్స్మిటర్స్ డెవలప్ అయ్యి మన హెల్త్ బాగుంటుంది, మన లాంజివిటీ పెరుగుతుంది. మన లాంజివిటీ పెరిగితే మన లైన్స్, ఎందుకంటే అందరూ సర్వీస్ మైండెడ్, సర్వీస్ ఓరియంటెడ్, కాబట్టి మనం ఎక్కువ కాలం బతికితే మనం ఎక్కువగా సొసైటీకి సర్వ్ చేయగలుగుతాం. లైన్స్ గా మనం ఎక్కువ మెంబర్స్ అనే కాకుండా ఎక్కువ రోజులు మనం ఒక ఎక్స్పీరియన్స్ గా ఉండడం వల్ల సర్వీసెస్ లో మన సమాజానికి సేవ చేయగలుగుతాం. సో ఇందులో ఈ సమాజ సేవలో మనం అలా మాట్లాడుతూ ఓపెన్ గా ఉండి ఈ సొసైటీ ఇంటిగ్రేషన్ లో, సమాజంలో మనం ఇన్వాల్వ్ అవడంలో ఎక్కువగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ టాపిక్ దీనికి కనెక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఇప్పుడే ఏమైనా కొంత నాకు అర్థం చేస్తారా మీరు? నేను చూసిన ఈ రీసెర్చ్ ఫీల్డ్ లో, రీసెర్చ్ పేపర్స్ లో చూసిన దాన్ని బట్టి ఐ ట్రై టు షేర్ విత్ యూ, మీతో పంచుకోవాలనుకుని నాకు ఈ అవకాశం చీఫ్ గెస్ట్ గా ఈ క్లబ్ వచ్చినందుకు మీ అందరికి కూడా అభినందనలు. ఇన్వైట్ చేసినందుకు బాబురెడ్డి గారు, మరి మీ క్లబ్ అందరికి కూడా ఐ సే థ్యాంక్ యూ. అండ్ ఆల్వేస్ మై విషెస్ ఆర్ విత్ యూ, విత్ ద న్యూ టీమ్ and also all the members. So thank you so much.